ఇక రెండో అంశం, అప్పటికే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు అక్కడ భవనాల కోసం గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గాని, వీటన్నిటి కోసం వెచ్చించారండి. దీంతో పాటు కూడా ఏంటంటే, అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది సింగపూర్ వారి ద్వారా తీసుకున్నారు. దాదాపు 271 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, కోర్ క్యాపిటల్ వచ్చేసి 16.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది బ్రహ్మాండంగా, ఇది అత్యంత ఆధునికంగా చేయాలని చెప్పి చంద్రబాబు గారు కళ్ళగన్నారు. దానితో పాటు ఆయన అక్కడ పనులు కూడా శరవేగంగా జరిగింది. మీరు చూసే ఉంటారు, 2014-19 మధ్య కాలంలో అమరావతిలో దేదీప్యమానంగా ఉండేది రైతులు చూస్తే. అవన్నీ కూడా అప్పటి రోజులు. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను తీసుకొచ్చి ఎక్కడ ఏమన్నా చేశారా అండి? అంటే పైపెచ్చు ఇక్కడ చూడండి, అక్కడ సచివాలయం బిల్డింగ్ ఉందండి, దానికి రంగులు కూడా వేయలేదండి. 3,350 కోట్ల రూపాయలు మరి స్కూల్ భవనాలకి, గవర్నమెంట్ భవనాలకి రంగులు వేసేసి దుబారా చేసినటువంటి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ఆయన పైశాచిక ఆనందం పొందారో ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కిపోయిందనే బాధ కూడా ఉంది అందరికీ. దీంతో పాటు ప్రధానంగా మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం చేయనటువంటి విధానం అండి. అక్కడ వేసినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లలో కావచ్చు, అక్కడ వేసినటువంటి మిగిలిన రోడ్లలో మట్టి తవ్వుకొని వెళ్ళిపోయారండి. అక్కడ దాదాపు ఇప్పుడు గజిటెడ్ ఆఫీసర్స్ కి, అలాగే ఇండియన్ సర్వీసెస్ వాళ్ళకి అక్కడ భవనాలు కొన్ని సముదాయాలు కట్టారండి. దాంట్లో ఏంటంటే ఒక 8 టవర్లు గజిటెడ్ ఆఫీసర్స్ కి, అలాగే 4 టవర్లు వచ్చేసేసి ఇండియన్ సర్వీసెస్ వాళ్ళకి కట్టారు. అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఇసుక, ఇనుప చువలను కూడా దోసుకుని వెళ్ళిపోయారండి. అండర్ గ్రౌండ్ లో వేసే కేబుల్స్ ని తీసుకెళ్లారండి. మీరు అమరావతి రైతులు అడ్డుపడినా గానీ వాళ్ళ మీద అక్రమ కేసులు. వాస్తవంగా చూడాలంటే అమరావతి రైతులు కూడా అల్లాడిపోయారు ఒక విధంగా. ఎట్లా అంటే, ఇంట్లో ఎవరన్నా గానీ తన ఇంట్లో సొంత నాన్నగారు చనిపోయినప్పుడు మరి ఆ బంధువులు అక్కడికి రావాలంటే రాలేనటువంటి పరిస్థితి అండి. 144 సెక్షన్లు పెట్టారు, కవాతులు చేశారు, భయానక వాతావరణం సృష్టించారు. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే అరే ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డర్ అన్నట్టు ఉండేదండి ఆ రోజు అక్కడ. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు బాధ. కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఒకటే అంటున్నారు, మనం విధ్వంసకారుడు పాలన అంతమంది, మనం వచ్చాం. అంటే ఏంటి మీరు ఏకకాలంలో ఒకేసారి 3-4 పనులు చేయాల్సిన టాస్క్ వచ్చింది. ఒక్క పని అంటే పూర్తి శ్రద్ధ పెట్టచ్చు. ఒక పక్కన అధికారులని ప్రక్షాళన చేసి మీరు ఇంటర్నల్గా గవర్నెన్స్కి సెట్ చేసుకోవాలి. 2, ఇప్పుడు ఈ కార్పొరేషన్లో బీభత్సంగా విపరీతమైన అందరినీ వాళ్ళ మనుషుల్ని డంప్ చేశారు. లక్షలు వేలల్లో జీతాలు ఇచ్చి కట్టబెట్టారు. అది మీరు మళ్ళీ వెనక్కి తెప్పిస్తారా, లేకపోతే ఏంటి దాని కమిటీ వేస్తారా, అదొక పని. ఈ పోలవరం, అమరావతి అన్ని ఒక దాంతో ఒకటి అసలు డిఫరెంట్ టాస్క్లు కదా, ఏం చేస్తారు? విజయ్ చంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతుకి కంపేర్ చేయాల్సినటువంటి విషయం ఉందండి. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు తన పంట మొత్తం కొట్టుకుపోయినప్పుడు కూడా రైతు ఒకసారి బాధపడతాడు, నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా పంట వేయాలో ఆలోచించుకుంటారు. అదే విధంగా చంద్రబాబు గారి మనస్తత్వం ఈ రోజు చెప్పుకోవాలి. ఆయన విధ్వంసకారుడు మొత్తం దీన్ని ధ్వంసం చేశాడు. అయినా